అందరికీ నమస్తే అండి. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో అడ్డంగా దొరికేసిన తర్వాత ఈ ఎదవలు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే, ఇంకా వక్రీకరించి మా హయాంలో మా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అవినీతి చేయలేదు, ఎలాంటి పాపమో చేయలేదు, మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు, మేము సచ్చీలువి, సిబిఐ ఇచ్చిన రిపోర్ట్లో మేము ఎలాంటి అవినీతి చేయలేదు, ఎక్కడా కూడా కల్తీ నెయ్యి వాడలేదని చెప్పేసి మాకు క్లీన్ చిట్ ఇచ్చేసారని చెప్పేసి వాగుతున్నారు. ఈ ఎదవలకు అసలు బుర్ర ఉందా లేదా నాకు అర్థం కావట్లేదు. ఆ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంది, ఎక్కడ నెయ్యే వాడలేదురా నాయన, అదంతా కూడా కెమికల్స్ లేదంటే పామాయిల్ కలిపిన ఒక మిశ్రమం లాంటిది, అది అందులో ఇంకా చాలా వాడి ఉంటారు, అదొక్కటే కాదని చెప్పేసి అంత స్పష్టంగా చెప్తుంటే ఈ అడ్డగోలు వాదన. పైగా సాక్షిలో ఈ కారుమూరి వెంకటరెడ్డి గారు మాట్లాడితే పుట్టగోలు గురించి వెళ్ళిపోతాడు. ఎవడ పుట్టక ఏంటి అనేది అందరికీ తెలిసిందే. మేము కూడా మాట్లాడగలుగుతాం. మీకు దమ్ము ఉంటే సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ని చేతిలో పట్టుకొని పేజీ టు పేజీ చదువుతూ దాని అర్థం చెప్పండి. ఆ రిపోర్ట్లో ఏముందో చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేయండి. అడ్డగోలు వాదన, నేను 4 బూతు మాటలు మాట్లాడేస్తానో లేదంటే వ్యక్తిగతంగా వ్యంగ్యంగా విమర్శించేస్తానో అగ్రెసివ్గా పెద్ద పెద్ద కేకలేసేస్తానో మీరు చెప్పింది నిజం అవ్వదు. చాలా స్పష్టంగా చెప్పుకొచ్చింది అక్కడ. ఆ రిపోర్ట్లో ఉంది, మీరు 250 కోట్ల రూపాయలు తినేశారు, ఇంత అవినీతి చేశారని చెప్పేసి ఆ రిపోర్ట్లో ఉంటే నెయ్యే కాదు, అదొక రకమైన కెమికల్స్తో తయారు చేసి అదొక రకమైన విషం లాంటిది పదార్థాలతో మీరు లడ్డూలు తయారు చేసి మీరు వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించుకొని ఇంత అన్యాయం చేస్తే, ఇంత మహాపాపం చేస్తే ఇక్కడికి వచ్చి సాక్షిలో కూర్చొని నువ్వు 4 బూతు మాటలు మాట్లాడితే అయిపోద్దురా. ఆ రిపోర్ట్లో ఏముంది, ఏమని చెప్పుకొచ్చారు అసలు? అది వదిలేశారండి. లేదు, మాకు క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఇగో అసలు ఎక్కడా కూడా జంతువుల కొవ్వు లేదని చెప్పేసి ఆ రిపోర్ట్లో తేల్చి చెప్పేస్తారని మాట్లాడుతున్నారు. ఎక్కడా కూడా జంతువుల కొవ్వు లేదు అని చెప్పలా. కేవలం లార్డ్ పంది కొవ్వు విషయంలో మేము పీసీఆర్ టెస్ట్ చేసాము. ఈ పీసీఆర్ టెస్ట్లో జంతువుల కొవ్వు కలిసి ఉంటే, అంటే 10% కంటే ఎక్కువ ఉంటే మాత్రమే ఈ టెస్ట్లో తేలుద్ది, 10% కంటే తక్కువ ఉంటే ఈ టెస్ట్లో, ఈ పీసీఆర్ టెస్ట్లో తెలియదు అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేశారు. అది 5% ఉండొచ్చు, 8% ఉండొచ్చు, 9% ఉండొచ్చు, 10% కంటే ఎక్కువ ఉంటేనే తెలుసుద్ది, లేదంటే తెలియదు అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేస్తే ఇక్కడికి వచ్చి అడ్డగోలు వాదన, అసలు జంతువులు కొవ్వే లేదని మాట్లాడేస్తున్నారు ఇక్కడ. ఇది కాదు మిమ్మల్ని బూతులు తిట్టేది. పైగా ఆ ఫ్లెక్సీల అంశంలో ఏమో ఏడుపా. చెప్పొద్దండి రాష్ట్ర ప్రజలకి, తెలియజేయొద్దా? మీరు చేసిన దిక్మాలతనం, మీరు చేసిన లోఫర్ పనులు ప్రజలకు తెలియాలి కదండి. ఫ్లెక్సీలు ఎత్తానంటే కడుపు మంట అంట. అదిగో ఫ్లెక్సీలు వేస్తున్నారు రాష్ట్రం మొత్తం అంతా కూడా, మహాపాపం అని చెప్పేసి ఇది ఎక్కడన్నా చూసేవా మనం అని మాట్లాడుతున్నారు. ఎత్తే తప్పేంటండి? రాష్ట్ర ప్రజలకు తెలియొద్దా, చెప్పొద్దా? మీరు చేసిన దిక్కుమాలి పని రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపైన ఉంది, చెప్పాలి. ఇగో ఈ నికృష్టుడు అధికారంలోకి వచ్చాడు, ఇలా చేసాడని చెప్పే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుమల దేవస్థానాన్ని భ్రష్టు పట్టించేసాడు. అక్కడ తన అనుకూలమైన నాయకుడిని, అన్యమతస్తుల్ని తీసుకెళ్ళి టీటీడీ బోర్డు చైర్మన్గా నియమించాడు. నెయ్యిలోని లేదంటే ఇంకొక ఇతరత్ర వస్తువుల్లోని అనేక రకాలుగా అవినీతి చేసి దేవుడి సొమ్ము తినేసారని చెప్పి చెప్పొద్దు ప్రజలకి, చెప్పాలి కదా. చెప్పే ప్రయత్నమే చేస్తున్నారు. ఫ్లెక్సీలు వేస్తారు, చెబుతారు, మీరు ఏడ్చినంత మాత్రం ఆగిపోరు. మీరు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వద్దు, వ్యక్తిగత విమర్శలు చేయొద్దు. ఆ మహాపాపం అండి, పుట్టకథలు ఉండవండి, మనిషి పుట్టకనండి. అసలు మీది మనిషి పుట్టకనా? ఏ రోజు మీరు నిజం మాట్లాడారు? సరే పోనీ అలాగే అనుకుందాం, దేవుడితో రాజకీయాలు మతాన్ని తీసుకొస్తున్నారని అనుకుందాం. మరి 2014 నుంచి 2019 వరకు మీరు చేసినయో పోనీ మీరు ఏమైనా నిజాలే మాట్లాడారా? ఒకటి కాదు, 2 కాదు కదా, అందరికీ తెలిసిన విషయాలే మాట్లాడతాం. పోనీ బాబాయ్ గొడ్లపోటు అన్నారు, చంద్రబాబు నాయుడు గారి చేతులు కత్తెట్టారు, అది అబద్ధం అని తేలిపోయింది. మీది మనిషి పుట్ట కాదు కదా. పింకిడేమని అన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉందన్నారు, లోకేష్ గారు ఇంట్లో ఉందన్నారు, బ్రహ్మణి గారు వేసుకున్నారని కూడా మాట్లాడారు. తేల్చారా మరి? అది అబద్ధం అని తేలిపోయింది కదా. మీది మనిషి పుట్టక కాదు, జగన్మోహన్ రెడ్డి మనిషి పుట్టక కాదు, కోడికత్త అన్నాడు, నా మీద హత్యాయత్న ప్రయత్నం అన్నాడు, నన్ను చంపేయబోతున్నారని చెప్పేసి మాట్లాడారు. మీరు కూడా మాట్లాడారు. తీరా చూస్తే ఆ కేసులో తేలింది లేదు, చేసింది లేదు. ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి కోర్టుకి రమ్మంటే ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళు కోర్టుకు కూడా వెళ్ళాలా. చివరికి ఆ కోడికైతే నిందితుడు ఎవడైతే ఉన్నాడో వాడికి బెయిల్ వచ్చింది. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు, దీని వెనకాల ఎవరో లేరని చెప్పేసి. ఆ రోజు మీరు రాజకీయంగా వాడుకున్నారు, అది ఆ రోజు కావాలని చేయించుకున్నారు, ఇంకోటి తర్వాత సంగతి అది. ఆ రోజు మీరు మాట్లాడింది అబద్ధం. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి మనిషి పుట్టక పుట్టలేదు కదా, దున్నపోతు పుట్టకనా?
సిగ్గుండాలరా బాబు మీరు మాట్లాడడానికి. చేసేవన్నీ పచ్చి అబద్ధం, అంటే మీరు మాట్లాడే ప్రతి మాట పచ్చి అబద్ధమే. పైగా ఎదుటోడికి మీరు 10 మందికి ఉపన్యాసాలు చెప్తా ఉంటే మాకు దేంతో నవ్వాలో మాకు అర్థం కావట్లా. ముందు దాని గురించి ఒక క్లారిటీ ఇవ్వండి. ఇవాళ మీరు చెప్పేది నిజమని చెప్పేసి నేను అన్నాను. అసలు మీ మాటల్లో ఎక్కడా కూడా 1% కూడా నిజం లేదు. మీరు చేసిన కోడికత్తి ఆరోపణ ఎంత నిజమో ఇది అంతే. తెలిపోలేదా? పింక్ డైమండ్ అబద్ధం, కోడికత్తి అబద్ధం, బాబాయ్ గొడ్డలపోటు అబద్ధం, చంద్రబాబు నాయుడు గారు 6,17,000 కోట్ల రూపాయలు అవినీతి చేశాడు, నేను పుస్తకం వేశాను అన్నది అబద్ధం. ఇవాళ మీరు మాట్లాడేది కూడా అబద్ధమే. ఇవాళ మీరు వచ్చి చెప్పుకోతున్నారు కదా, గతంలో కూడా మేము చూసాం ఇలాగే. ఆ రోజు మీరు ఏం చేశారో, ఆ రోజు మీరు ఏం మాట్లాడారు, ఆ మాటల్ని ఖచ్చితంగా ఇవన్నీ కూడా మేము చెప్పేవన్నీ కూడా 100% నిజమని మాట్లాడిన మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉండి దేనిపైన కూడా ఇగో మేము మాట్లాడింది నిజమని చెప్పి నిరూపించలేకపోయారు కదా. అవి అబద్ధాలే కదా. ఆ రోజు కూడా ఇలాగే మాట్లాడారు, చాలా గట్టిగా మాట్లాడారు. మళ్ళీ వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ ఉపన్యాసాలు చెప్పమాకంటారా. 100% జగన్మోహన్ రెడ్డిది మంచి పుట్టక కాదు, మీది మంచి పుట్టక కాదు. మీరు వక్రీకరించి మాట్లాడుతున్నారు కదా. వక్రీకరించి మాట్లాడే ప్రతి ఒక్కరిది మంచి పుట్టకే కదా నన్ను అడిగితే. అది గుర్తుపెట్టుకోండి బాగా.